న్యూస్ ఆంధ్ర. సంక్షేమయుగానికి ఆద్యుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని భావించి పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. సంక్షేమ యుగానికి ఆద్యుడు అయ్యాడు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు దేశమంతా అమలవుతున్నాయి. పేదవాడి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు సమర్పించాలని ఆలోచన చేసిన వాటికి సమకూర్చిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. యువతకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ భవిష్యత్తుకు ప్రసాదించిన గొప్ప నాయకుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మరలా ఎన్టీఆర్ ఆశయాలు అమలవుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగార కిషన్ కుమార్ గారి ఆదేశానుసారం టీడీపీ మండల అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు ఆధ్వర్యంలో, లింగపాలెం కూటమి నాయకులు చలపతిరావు ఆధ్వర్యంలో 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ, స్వర్గీయ తారక రామారావు గారి నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.